నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్నడెలా మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము క్షమాపణ మరియు ప్రార్థన. ప్రియులరా, నమ్మి పొందటానికి అర్హతలు ఉన్నాయి. మనులను లేక మరొకరిని బాధ పెట్టిన వారిని క్షమించడం వాటిలో ఒకటి. హృదయాల్లో క్షమించకపోవడానికి చోటిస్తే అది ప్రార్థనలకు జవాబు రాకుండా అడ్డుకుంటుంది. ప్రియులారా, ప్రార్థించాలని నిర్ణయించుకున్న వెంటనే ఇతరులను క్షమించాలి. నిలబడి ప్రార్థిస్తున్నప్పుడు మరొకరి పైన ఏదైనా ఉంటే దానిని మనం క్షమించాలి. ఎందుకు ఇది అంతగా ప్రాముఖ్యం అంటే, అన్ని కాలాల్లోని ప్రతి పాపి స్థానంలో తీర్పు తీర్చబడిన యేసు మీద దేవుడు పాపాన్ని ఉంచి మానవుల అతిక్రమములను పరిష్కరించాడు. ప్రియులరా, క్షమాపణను సంపాదించినప్పుడు ఇతరులు మన క్షమాపణను సంపాదించుకోవాలని డిమాండ్ చేయడం యేసు వలె ఉండటం కాదు. ఆయన మనలను క్షమించాడు, మనం ఇతరులను క్షమించాలి. ప్రియులారా, క్షమించని వ్యక్తి క్షమాపణను అనుభవించాడు అనేది సందేహాస్పదమే. మత్తయి సువార్త 18వ అధ్యాయం 23 నుంచి 35వ వచనములో యేసు ప్రభువు వారు చెప్పిన సేవకునితో ఇది మనం పోల్చదగింది. $3 మిలియన్ మించిన అప్పు విషయంలో అతడు క్షమించబడ్డాడు. అయినా $3,000 అప్పు ఉన్న తోటి సేవకుని అతడు క్షమించలేదు. యేసు అతన్ని చెడ్డదాసుడా అని పిలిచాడు. ప్రియులరా, మనం క్షమించబడిన విధంగా ఇతరులను క్షమించని ఈ చెడ్డదాసుని వలె ప్రవర్తిస్తే దేవుడు ప్రార్థనలకు ఎందుకు జవాబిస్తాడో గమనించారా? దేవుని బిడ్డలారా, ఇతరులకు నీవు చూపే క్షమాపణ కంటే ప్రభువు నుండి పొందుకున్న క్షమాపణ అనంతమైనది. క్షమించబడిన విధంగానే ఉచితముగా క్షమించండి. అప్పుడు నీవు విశ్వాసంతో ధీమాగా ప్రార్థించగలవు. దేవుడు నీ ప్రార్థనలను వింటాడు, నీ ప్రార్థనలకు జవాబునిస్తాడు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరొక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని తండ్రి మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ ప్రయాణములలోనూ పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి. బలహీనులైన బిడ్డలున్నారు, వారిని బలపరచండి. అనారోగ్యముతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానాన్ని దయచేయండి. తండ్రి, నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. వారి పరిచర్యలో ప్రయాణములలో మీరే తోడుగా ఉండండి. తండ్రి, దూరదేశాలలో దూర ప్రాంతాల్లో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి. నాయన, రక్షణ లేక నశించిపోతున్న అనేక మంది ఉన్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసినటువంటి సంపూర్ణమైనటువంటి రక్షణ భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి. అనుదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి ఒక్కరిని దీవించి వారి ప్రతి అక్కరలో మీరు తోడుగా ఉండండి.
ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. వారి ఉద్దేశాలు యావత్తు నీ చిత్తానుకూలముగా మీరు వారికి అనుగ్రహించండి. కృపగలిగిన దేవానికి స్తోత్రాలు తండ్రి. ఈ దినమంతా కూడా నీ కృపాక్షేమములతో ప్రతి ఒక్కరిని నింపండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి తండ్రి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరి మీద నీ కృపహస్తం నుంచుమని, మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.